సెకండ్ రోజు ఉషా పరిణయం చూడండి. ఈ ఫిలిం విజయ్ భాస్కర్ సార్ ఫ్యాన్స్ అందరినీ వచ్చి ఒక హగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ధ్రువన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ఒక మంచి రోల్లో కనిపించబోతున్నటువంటి రవి శివతేజ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. యా ప్లీజ్. అండ్ అలానే శ్యామని గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటాం. జస్ట్ పిక్చర్ కోసం మాట్లాడాల్సిన అక్కర్లేదు, ప్లీజ్ జాయిన్ అవ్వండి. మీరుంటే పక్కన ధైర్యం ఆయనకి, సో అందుకోసం యా ప్లీజ్. యా అండ్ మాట్లాడతానంటే ఇంకా హ్యాపీ చాలా, ప్లీజ్. మాట్లాడుతుంది, ఖచ్చితంగా మాట్లాడుతుంది. గుడ్ ఈవినింగ్ అండి. సాయి కదేశ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీరు నేను రెండు విషయాల్లో ఒకటే బ్రో, మీరు నేను రెండు విషయాల్లో ఒకటే అంటున్నాను బ్రో. కొంచెం క్వశ్చన్ మార్క్ వేసి పెట్టారు ఒకసారి. ఆయన మైక్ ఎవరో చెప్తాను నేను. సార్కి మైక్ ఎవరు ఒకసారి. బ్రో మీరు నేను రెండు విషయాల్లో ఒకటి, అది ఏంటో చెప్పగలరా? పెద్ద కష్టం అనిపిస్తున్నాం కాదు, మీరు చెప్పేస్తారు ఈజీగా. నాకంత నాలెడ్జ్ లేదబ్బా, చెప్పు. మీకు అమ్మంటే ప్రాణం, నాకు అమ్మంటే ప్రాణం బ్రో. మీరు ఇంకో మెట్టెక్కి సాయి దుర్గాతేజ్ అని పేరు కూడా మార్చుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ బ్రో. థ్యాంక్ యూ. అలాగే రెండో పాయింట్, మీరు మంచివాళ్ళు, నేను మంచివాడిని బ్రో. అది నమ్మడం కష్టం, ఎందుకంటే నేను అంత మంచోడిని కాదు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మా ఈవెంట్కి వచ్చి మా ఉషాపరిణి టీంని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను కారణం మా అమ్మ మా నాన్న అండి. వాళ్ళ కోసం ఒకసారి గట్టిగా చెప్పట్లేండి ఒకసారి. అండ్ మా కెప్టెన్, మా మావయ్య గారు విజయ్ భాస్కర్ గారు, ఆయన గురించి చెప్పడానికి అండి ఫస్ట్ అండి, ప్రజెంట్ డైరెక్టర్ రిక్వైర్మెంట్స్ ఏంటో మీకు అందరికీ తెలుస్తాయి కదండి. కొంచెం అంటే ఆర్టిస్ట్కి స్లాంగ్ అంతా వచ్చేయాలి, తర్వాత చాలా పర్ఫెక్ట్గా వాడికి అంటే ఎవ్రీథింగ్ ఉండాలండి. ప్రజెంట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా మీ అందరికీ తెలుసు. అండ్ ప్రజెంట్ మనకు అంతా డిజిటల్ ఫార్మాట్ అండి. ఏదన్నా రికార్డ్ చేస్తే జస్ట్ అలా డిలీట్ కొడితే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి, ఇంకో టేక్ చేసుకోవచ్చు. మా మావయ్య గారు గురించి చెప్తానండి, విజయ్ భాస్కర్ గారు. ఆర్టిస్ట్కి యాక్షన్ వచ్చా, స్లాంగ్ వచ్చా, లేకపోతే ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ అనవసరం అండి. ఆర్టిస్ట్ ఎవరైనా పర్లేదు, ఆయన రాసుకున్న క్యారెక్టర్కి ఈ ఫేస్ మ్యాచ్ అవుతుందా లేదా అన్న మాత్రం చూస్తారండి అంకుల్. అది ఆయన గ్రేట్నెస్ అండి. నేను చేయించుకుంటాను యాక్టింగ్. ఆయన గ్రేట్నెస్ అండ్ ఆయన కాన్ఫిడెన్స్, ఆయన పాజిటివ్నెస్ అండి. ఏం పట్టించుకోరు. క్యారెక్టర్ రాసుకున్న క్యారెక్టర్కి ఆయన ఇది మ్యాచ్ అవుతాడా లేదా, ఈ అబ్బాయి కొత్తోడవని పాతోడవని ఆల్రెడీ పేరున్నోడవని ఏదన్నా అంకుల్కి అనవసరం. అంకుల్ ఒకటే చూసేదండి అంటే క్యారెక్టర్ మ్యాచ్ అవుతా లేదా, అది ఆయన గ్రేట్నెస్ అండి. అదే గ్రేట్నెస్తో ఈరోజు ఆయన ముందుకు వచ్చి ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ మా ఈ ఉషా పరిణయం అండి ఎంతో కాన్ఫిడెంట్గా కొత్త వాళ్ళందరినీ పెట్టి ఒక మంచి లవ్ స్టోరీని మీ అందరికీ అందించడానికి వస్తున్నామండి. ఆగస్టు 2వ తారీఖు మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి. హోల్ టీం అండి ఎంత బాగా కష్టపడ్డామో, అదే ప్రజెంట్ ఇప్పుడు చెప్తే నిజంగా డబ్బాలానే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారండి. ప్రతి ఎలిమెంట్ ఉందండి ఈ మూవీలో. కామెడీ కానీ, యాక్షన్ కానీ, ఎమోషన్ కానీ, లవ్ సీన్స్ కానీ, సాంగ్స్ కానీ. 6 పాటలు ఉన్నాయండి సినిమాలో. 6 పాటలు 6 అద్భుతాలుగా ఉంటాయి మొత్తం అండి. ధ్రువన్ ఇప్పుడు మీరు ఇప్పుడే లైవ్ అంతా చూసారు, మీరు ఏ రేంజ్లో తను మ్యూజిక్ ఇచ్చాడు. తను అట్లాగో చెప్పాడు. ఏది వెళ్ళిపోయాడు ధ్రువన? ఇక్కడే ఉన్నా. యా, ధ్రువన్ చూసారు కదండి. మొత్తం 6 పాటలు హీరోకి తన ఓన్ వాయిస్ ఇచ్చాడండి. సో పాత వింటేజ్ లుక్ అంటే, వింటేజ్లో ఏంటంటే మనకి హీరోకి ఒక్క సింగరే ఉండేవాడండి మొత్తం అన్నిటికి. కథతో పాటు తను కూడా ట్రావెల్ చేశాడు, ఇందాక నేను చెప్పాను. అలాగే హీరోయిన్కి మన అదితి ఇచ్చిందండి. తను ఒక మంచి సోల్ఫుల్ సాంగ్ ఒకటి ఇచ్చింది ఎదురుగా అని. థ్యాంక్ యూ అదితి, థ్యాంక్ యూ ధ్రువన్ బ్రో. అలాగే మాస్ సాంగ్కి మా లిప్స్గా అదరగొట్టింది. సీరత్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ట్రా ఫ్లేవర్ని యాడ్ చేసావు లాస్ట్లో నువ్వు సినిమాకి యాడ్ అయ్యి. అలాగే ఒక స్పెషల్ పర్సన్ గురించి చెప్పారండి. ఒకసారి ఎట్రా ప్రమోషన్స్ చేయించుకుంటున్నట్టు ఉంటుంది. ఇది నా వైఫ్ అని నేనేం చెప్పట్లేదండి. మొత్తం 37 డేస్ షూటింగ్ జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ డే తండ్రి ఇబ్బంది పడకూడదు, ఆయన క్రియేటివ్ సైడ్ ఆయన మాత్రం చూసుకోవాలి. ఎందుకంటే అంకుల్ ఇందులో ప్రొడక్షన్ కూడా దిగారు కాబట్టి. సో అంకుల్ ఎలాంటి డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వకూడదు, అన్నీ నేను చూసుకుంటానని చెప్పి తను యాక్చువల్లీ చేసింది హీరోయిన్కి కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసిందండి. అండ్ ఫర్ సీరత్ అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా వేరే వర్క్ కూడా అన్ని వర్క్స్ అండి. ఎవ్రీథింగ్, ప్రొడక్షన్ కానీ, లేకపోతే ఆర్టిస్ట్లతో కోఆర్డినేట్ చేసుకోవడం కానీ, ఎవ్రీథింగ్ అండి. అసలు తను పడిన కష్టం అంత ఇంత కాదు. నేను ఈ 37 డేస్ నేను కళ్ళారా చూశానండి. నేనన్నా ఒక 10 డేస్ షూటింగ్ చేసి వేరే షూటింగ్కి వెళ్ళి నేను కొంచెం తైతీగా హ్యాపీగా ఉండేవాడిని. అసలు తన నా వైఫ్ అయినందుకు నేను లక్కీ అండి. ఈ రేంజ్లో కష్టపడే అమ్మాయి నేను ఎక్కడ చూడలేదు. తండ్రిని దగ్గరుండి మీరేం టెన్షన్ పడకండి. యా,
మీరు టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను, మీరు సినిమా చూసుకోండి, నేను మొత్తం మిగతా అంత వర్క్ అంతా చూసుకోనని చెప్పాను. శ్యాము నిజంగా నిజంగా చెప్తున్నాను కదా, చాలా గ్రేట్. అదంత ఈజీ కాదు. తను ఎంత ఇబ్బంది పడిందో, ఎంత కష్టపడిందో నేను చూశాను, కళ్ళారా చూశానండి 37 days. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వైఫ్కి చెప్పకూడదు, బట్ నేను చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాను నేను. అలాగే మా డిఓపి సతీష్ గారు అండి. ఇందులో ఏంటంటే అంకుల్ ఏదైనా ఫ్రేమ్ అడిగితే చాలు, ఒక 5 minutesలో పెట్టిస్తారండి ఫ్రేమ్. నాకు అర్థమే కాదు, అంటే లైటింగ్ ఇదంతా కష్టం కదంటే అంకుల్ నాకు ఇట్లా కావాలి అని చెప్పగానే టక్కని ఫ్రేమ్ పెట్టేశారు. సార్ ఈ సినిమాకి ఎక్స్ట్రా బ్యూటీ కూడా యాడ్ చేశారు సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్ సతీష్ సార్. అలాగే మా డ్యాన్స్ మాస్టర్లు ఎవరు, మన పోలాకి విజయ్ మాస్టర్, పృథ్వీ మాస్టర్ అండ్ భాను మాస్టర్, ముగ్గురు ఫస్ట్ సాంగ్ మీరు చూసారు కదండి, ఉషా పరిణయం సాంగ్, ఉషా టైటిల్ సాంగ్ ఒకటి, లాస్ట్లో మాస్ సాంగ్ అండ్ పృథ్వీ మాస్టర్ అదరగొట్టేశారు. అలాగే ఈ సినిమాకి పోయి డైరెక్షన్ టీంలో పనిచేసిన గౌరీ కానీ, వంశీ కానీ, తర్వాత మన సురేంద్ర, గాయత్రి అందరూ అండి చక్కగా పనిచేశారు. అండ్ మా కో డైరెక్టర్ కాళీ గారు అండి. కో డైరెక్టర్ అంటే జనరల్గా ఆయన చేసే పని ఏంటంటే స్కెడ్యూల్ చేయాలి. జనరల్ అదే చేస్తారు, స్కెడ్యూల్ వేసి ఆర్టిస్ట్లో కోఆర్డినేట్ చేస్తారు. పాపం అన్ని పనులు చూసుకున్నారండి. ఆయన పడిన కష్టం అంత ఎంత కాదు. మధ్యలో పాప ఆయనకి యాక్సిడెంట్ కూడా అయింది. అవన్నీ పెద్ద పట్టించుకోకుండా అవన్నీ మళ్ళీ రికవరీ వచ్చి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. కాళీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా అత్తయ్య గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. మా అత్తయ్య గారి సినిమాకి కూడా మెయిన్ బ్యాక్ బోన్ అండి, సపోర్ట్. ఏదైనా చేద్దామంటే పర్లేదు మీరు చేయండి, నేను చూసుకుంటానని చెప్పి ఆయన కూడా, మా అత్తయ్య గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో ఈ సినిమా కూడా ఒక గొప్ప ఆర్టిస్ట్ కూడా చేశాడండి, నేనే. అదే హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. చాలా మీకు బాగా నచ్చుతుంది నా క్యారెక్టర్. అలాగే మా హీరో గురించి చెప్పాలి. మా బామ్మర్దే ఈ సినిమాలో ఏంటంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. డైలీ షూటింగ్ వెళ్ళేటప్పుడు ఒకటి ఎంటీ మైండ్తో వెళ్ళేవాడండి. అంకుల్ ఏం చెప్తే చేస్తే చాలు. చక్కగా ఒక డ్యాన్సులు కూడా తను ఎరగదీశాడు. ఇప్పుడు స్పెషల్గా సాంగ్లో కొంచెం కనిపించింది, బట్ ఆ కొంచెం కాదు, 100% ఉంటుంది. అలాగే ఫైట్లు కూడా తన హార్ట్ అండ్ సోల్ పెట్టి సినిమాకి వర్క్ చేశాడండి. సెకండ్న మీరు అందరూ తను ఖచ్చితంగా బ్లెస్ చేస్తానని ఆశిస్తున్నాను. అలాగే మా హీరోయిన్, తన డెడికేషన్ కూడా గురించి చెప్పాలండి ఒకసారి. ఒక సీన్లో ఏంటంటే అంకులు గుళ్ళో నడుచుకుంటూ వస్తున్నప్పుడు అంకుల్ ఏం చెప్పారంటే నన్ను చూసి, అందులో నేను అక్కడ ఆ సీన్లో ఉంటానన్నమాట, నన్ను చూసి ప్రసాద్ గారు అని చెప్పి అంకుల్ రమ్మన్నారు, నడుచుకుంటూ రమ్మన్నారు. అదేం చెప్పారంటే అంకుల్ ప్రసాద్ గారు మీరు రండి అన్నారు. సరే ఈ అమ్మాయి టేక్ అని చెప్పగానే ప్రసాద్ గారు మీరు రండి అని చెప్పి వాళ్ళకి అక్కడ చూసింది అనమాట. అది ఆ అమ్మాయి డెడికేషన్ అదండి, ఏం చెప్తే చేసేస్తుంది, అంత డెడికేటెడ్ యాక్టర్ తన్వి. ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. దీని తర్వాత నీకు పెద్ద ఆఫర్లు కూడా ఖచ్చితంగా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డూ వాచ్ ఉషా పరిణయం ఎట్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ ఆన్ August 2nd. జై కలమ తల్లి, జై హింద్, బాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు శ్యామని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. 2 మాటలు. లాస్ట్ టీజర్ లాంచ్లో, ట్రైలర్ లాంచ్లో ఎలానో మాట్లాడలేదు, అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ ఈవెంట్. ప్లీజ్. యా, హాయ్ అండి, అందరికీ నమస్కారం. మైక్ దగ్గర పెట్టుకోరా ప్లీజ్. ఓకే, యా. హలో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ సాయి దుర్గా తేజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. I love how you added your mother's name into yours. And I will not talk about the actors or the music because avanni meeku on screen kanipistayi and everything meeku kanipichevi I will not talk. I just want to say that production houses, producers and production teams, hats off. Meer lekapothe, if you don't put your heart and soul, then I don't think cinema release varaku vastadanesi. So that is one good thing. I mean, that is a blessing for all the other people. Ekkada producer nammi mottam anta chesi, like, you know, he invests a lot on other people and all that. So thanks to all. And ma Kali uncle, our co-director, he has given amazing, and he's done an amazing work. Ayana lekapothe maybe, like, you know, half of us will just be very clueless. ఏం చేయాలి అంటే ఎప్పుడు ఎవరితో కోఆర్డినేట్ చేయాలి ఆర్ వాట్ అనేది వీ వుడ్ హ్యావ్ నో ఐడియా. ఐఎమ్ సారీ, ఐఎమ్ షివరింగ్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ యా, అలాగా ఆల్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఆల్, దే రియలీ సపోర్టెడ్ అస్, దే రియలీ పుష్డ్ అస్. మై మామ్ మెయిన్లీ, ద వే షీ పుష్డ్ మమ్మల్ని, అంటే షీఈ్ ఆల్వేస్ ఆన్ టోస్. లైక్ మాకు ఏదైనా ఇది చేద్దామా అనుకున్నప్పుడు షీఈ్ ఆల్వేస్ ఆన్ పాయింట్. షీఈ్ లైక్ చేసేయండి, ఇట్స్ ఓకే,
first a step తీసుకుందాం and then we'll think about it, whatever the consequences అనేసి, which is wonderful. Thank you, mummy. And డాడీ గురించి నేను చెప్పక్కర్లేదు. మై బ్రదర్, హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. అది మీరందరూ అంటే ఆల్ హిస్ షేడ్స్ యుల్ సీ ఇన్ ద మూవీ. తను హీ కెన్ పోర్ట్రే ఎవ్రీ క్యారెక్టర్. అది మాత్రం హీల్ ప్రూవ్ ఇట్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ తన్వి, షీ ఈజ్ వండర్ఫుల్. అస్సలు నో ఏమంటారు, జీరో కాంప్లికేషన్స్. ఎప్పుడు షీఈ్ ఆల్వేస్ లైక్, నేను వీ హ్యాడ్ దిస్ స్నో సాంగ్లో లవ్ ఇస్ బ్యూటిఫుల్లో I didn't think about like, you know, akkada chali ent untadi or anything like that. I was only thinking about the outfits. Like, okay, chala beautiful ga untadi, colorful ga untadi, idi adi anesi. But all the tube dresses gaani edana, she shivers a lot. She's basically very sensitive to cold. Alantidi, the way she just like, she was always on toes. She's like, parledandi, nenu chesestanu, it's okay andi, which is really cute and amazing. She's such a hard worker, and she'll go to places. And Seerath, she's an amazing person. Chakkaga, she's always available for everything. She's always very supportive. Like edana instant ka okati kavali, pani cheyali, idi ante, she's always on toes. She never says no and all. And thank you so much. You were lovely, and it's lovely working with you. Yeah, thank you so much, Andy. Please watch the film on August 2nd and bless us all. Thank you. థ్యాంక్ యూ శ్యామణి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఆర్ హాటెస్ట్ లేడీ టుడే సీరత్ కపూర్ గారిని చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ వి హావ్ అ సీరత్ కపూర్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్? హాయ్ హైదరాబాద్, ఎలా ఉన్నారు? Well, honestly, it's been 10 years in this industry, and as my introduction goes, the hottest diva, it seems. But the first person who has seen me beyond this definition is Vijaya Bhaskar, who has literally presented me all over again in such a fresh, native, and a mass avatar. I actually was very taken aback the first time I received this call, and I couldn't understand how this gentleman, who I've never met personally before, has thought of me in a light which nobody ever could. Obviously, as an actor, we always try to do different characters and portray our versatility. But thank you so much, sir, for giving me this opportunity and seeing me in a light that nobody ever has seen before. Kamal and Tanvi are two beautiful, very talented artists, I would say, because this being their first film, there was not a moment on set where I saw them nervous. They were so on the go and hands-on with the team. And I mean, I remember when we were shooting Galu Galu, how Kamal has done a one-take shot 20 times, not because the first shot was not good. It was great, it was approved. But he felt he could do better, and we will just be eyeballing each other like one more, and playing our own little game here. But so lovely to see you on screen and really stand strong. Tanvi, again, you're so endearing, and thank you so much for coming and joining us on the sets of Galu Galu. Of course, it was the last day. Wonderful, wonderful team. Sia is first introduced to me as a stylist. Next thing I see her on the set doing AD work. Next thing I see her doing promotions. So I was a little bit confused initially to understand what to look at her, until I finally realized there is no definition for this lady who's one and hands-on taken over everything and done it so delicately with so much passion, so much love. And of course there is a team, but I really value the fact that you have not left one moment on set for your own individual personal touch, and that will go a very, very long way. You prove women can do it all. And Satish, for
again, I mean, I don't know what to say to be able to pull this off. It had to be someone of that visual, and today, Galu Galu hits 1 million views in just 2 days. I think it's because of the entire team. So thank you so much once again. It's an honor to be working with the team of Usha Parinayam on the 2nd August, guys. You cannot miss this. It's a labor of love. Thank you so much. థ్యాంక్ యూ సీరత్ గారు. Sorry. Thank you so much for joining us today. I've of course been a fan of your work as much as you keep talking about my dance. Just to see you always evolve as an actor and transform every time we meet, and for you to be so graceful to come here and to encourage all of us yet again. Thank you so much. And a final thank you to the media for being here in such large spirits. Our audiences who've made every song and this entire team, given them so much love. Please do not miss this in the theaters, and we can't wait to hear back from you. Thank you so much. థ్యాంక్ యూ సీరత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ముందుగా ఆర్ బ్యూటిఫుల్ తన్వి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు రండి. అందరికీ నమస్కారం. ఓకే, యా, థ్యాంక్ యూ. సాయి దుర్గా తేజ అన్న, ఇక్కడ మీరు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ సో మచ్ టు మీ. అందరి లైఫ్లో కొంతమంది ఉంటారు, యూనో, మనల్ని చాలా సపోర్ట్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు, అండ్ యూనో మనం సక్సెస్ఫుల్ అవుతుంటే ఆనందపడేవారు. అండ్ ఆ కొంతమందిలో సాయిధరం తేజ్ అన్న ఇస్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ ఫర్ మీ. Thank you for being that person, Anna. You have such a beautiful heart, and I have so much love and respect for you. And నేను యాక్చువల్లీ నాకు ఈ మూవీ వచ్చినప్పుడు నేను ఎవరికి చెప్పలేదు ఎవరు ఎలా తీసుకుంటారని. డాడీ ముందు మీకే చెప్పారు, అండ్ హీ వాజ్ లైక్ యూ వాజ్ సో ఎక్సైటెడ్ అండ్ యూ హగ్డ్ హిమ్ అని. అండ్ ఇట్ మీన్స్ సో మచ్. నేను ఎక్కువ అంటే కొంచెం ఇంట్రోవర్టెడ్, సో ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయను, బట్ ఐ హ్యావ్ సో మచ్ అండ్ సో మచ్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే, అన్న. అండ్ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఉషా పరిణయం. నేను ఒక 20 సంవత్సరాలుగా నాకు ఈ ఇండస్ట్రీలో ఉండాలని ఉంటుంది, అండ్ మీరు నాకు ఈ బ్రేక్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్ ఫర్ సీయింగ్ ఉషా ఇన్ మీ. టు నో సార్, టు నో హిమ్ యాజ్ అ డైరెక్టర్ ఒక ఎత్తు అయితే, టు నో హిమ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇంకొక ఎత్తు. అండ్ నేను చూశాను ఆయన డెడికేషన్, ఆయన హార్డ్ వర్క్. అండ్ లైక్ కాశ్మీర్లో మేమందరం ఒక మౌంటైన్ దగ్గర లైక్ ఆగిపోయాము. ముందుకి సీన్ ముందు చేయాలి, కానీ ఎవరు ఇప్పుడు దిగద్దు అని అన్నారు, ఎందుకంటే స్నోఫాల్ పడుతుంది కాబట్టి. బట్ సార్ గాట్ డౌన్ అండ్ ఏటీవీ వేసుకుని యునో ముందుకెళ్ళి చూశారు. సో అలా హీఈస్ ఎక్స్ట్రీమ్లీ డెడికేటెడ్. అండ్ చాలామంది నాకు చెప్పారు నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు, యు ఆర్ సో బ్లెస్డ్ సార్, చాలా మంచి వాళ్ళని మా డాడీ కూడా చెప్పారు. And it has been an absolute privilege to work with you, sir. Thank you for this. And Kamal, it was extremely comfortable. It was extremely comfortable working with you. And నేను ముందు చూసినప్పుడు హ్యాండ్సమ్గా ఉన్నారని అనుకున్నాను, కానీ షూట్ చేసే కొద్దీ నేను చూశాను అంటే యాక్టింగ్ కొట్టేశారు. And dance gani, fights gani, I think, and I know that you are one of the best upcoming heroes, and I can't wait to see all the amazing work that you do, Kamal. Seerath garu, you're looking so beautiful. And నేను ఎక్కువ మాట్లాడలేదు సెట్కి వెళ్ళినప్పుడు, బట్ షీ వాజ్ సో స్వీట్ యూనో మెసేజెస్లో. అండ్ నేను చాలా ఎంజాయ్ చేశాను మీ సాంగ్ చూస్తున్నప్పుడు, అండ్ అంతే ఎంజాయ్ ఆడియన్స్ అందరూ చేస్తారని నేను నమ్ముతున్నాను. అండ్ నేను చాలా యూనో చిన్నప్పటి నుంచి చూసే యాక్టర్స్ వాళ్ళతో నేను ఈ సినిమాలో పనిచేశాను, చాలామంది సీనియర్ యాక్టర్స్తో. అండ్ it has been a dream come true, and I'll always cherish those memories, you know, be it Sudha ma'am, Amini ma'am, Rajita ma'am, Shivaji Raja garu, Funny garu, andartho. And నేను ఈ మొత్తం ప్రాసెస్లో ఇది నేను ముందు 2 ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, కానీ ఇప్పుడు కూడా చెప్పాలనిపిస్తుంది. నేను ఈ మొత్తం ప్రాసెస్లో ఏం నోటీస్ చేశానంటే, లైక్
జనరల్గా ఒక మూవీ చూసేటప్పుడు ఓకే డైరెక్టర్కి యాక్టర్స్కి క్రెడిట్ ఇస్తాం, కానీ అంతే కష్టపడతారు అని నేను చూశాను టెక్నీషియన్స్ అందరూ. అండ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్, ఇది ఒక సినిమా అంటే వాళ్ళందరూ హార్డ్ వర్క్ చేస్తేనే ఒక సినిమా వస్తుందని నేను అది చూశాను. అండ్ సతీష్ గారు డిడ్ సచ్ అన్ అమేజింగ్ జాబ్ మీరు చూస్తున్నప్పుడు, ఈ సినిమాటోగ్రఫీ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ కాళీ అంకుల్ ఆయన కో డైరెక్టర్, అండ్ ఆయనకి ఇందాక తేజ గారు చెప్పినట్టు యాక్సిడెంట్ అయినా కూడా హీ వాజ్ సో అవైలబుల్. అండ్ ఇప్పుడు ప్రమోషన్స్కి కూడా ఆయన చాలా హీస్ బీన్ హ్యాండ్స్ ఆన్. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ ఆల్ ది ఏడీస్ కానీ, అండ్ లైక్ వంశీ గారు, సురేంద్ర గారు, చెరీ అండ్ ఎవ్రీబడి ఎల్స్, అండ్ ప్రసాద్ గారు కూడా, అండ్ తేజ గారు, తేజ అన్న, మీతో పనిచేయడం ఇట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ మీ. అండ్ నేను మేము దుబాయ్కి వెళ్తున్నప్పుడు ఒక ఎయిర్పోర్ట్లో ఒక ఆవిడ వచ్చి కెన్ ఐ టేక్ అ పిక్చర్ విత్ యూ అని అన్నారు. అండ్ హీ వాజ్ లైక్ అమ్మ రండి అమ్మ అని ఎంత స్వీట్గా మాట్లాడారో. హీ సో హంబుల్. అండ్ ఆయన అందరినీ వీళ్ళందరూ మన వాళ్ళరా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. యూఆర్ సో డౌన్ టు ఎర్త్ అండ్ హంబుల్. నాకు అది చాలా నచ్చింది మీలో. అండ్ మీరు చూసిన అన్ని బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్ అన్నీ దాని వెనక శ్యామక్క. అండ్ కాస్ట్యూమ్సే కాకుండా ఐ నో షీ హ్యాస్ వర్క్ సో హార్డ్ ఈ ప్రమోషన్స్ టైంలో, అండ్ ఈవెన్ ప్రొడక్షన్ మొత్తం చూసుకుంది. అండ్ ఇట్ ఈస్ ట్రూలీ ఇన్స్పైరింగ్ అక్క. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది హరి అంకుల్ వల్ల. ఆయనే నా పిక్చర్స్ సార్కి చూపించారు. సో థ్యాంక్ యూ హరి అంకుల్. అండ్ నేను అలా స్క్రీన్లో ఉన్నానంటే నా టీమ్, నా మేకప్ ఆర్టిస్ట్ అశోక్ గారు, శివ గారు, మై హెయిర్ స్టైలిస్ట్ నాగు గారు, అండ్ అసిస్టెంట్ పండు గారు, అందరి హార్డ్ వర్క్ వల్లనే. అండ్ ఈ సాంగ్స్ నేను ఒక 7 months నుంచి వింటున్నాను, నేను నా ఫ్యామిలీ. అంత నచ్చినాయి ధ్రువన్ గారు. థ్యాంక్ యూ ఫర్ దీస్ బ్యూటిఫుల్ సాంగ్స్ నా డెబ్యూ మూవీకి. అండ్ నేను ఫస్ట్ టైం నువ్వులే విన్నప్పుడు అది ఫస్ట్ కాపీ అని అన్నారు. సో నేను అప్పుడు కమల్ని అడిగాను, ఫస్ట్ కాపీ అంటే సింగర్ మార్చేస్తారా అని నేను భయపడ్డాను. నాకు చాలా నచ్చింది అదితి గారు మీ వాయిస్. ఐ బికేమ్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్ అండ్ ఐ కాంట్ వెయిట్ టు సీ ఆల్ దట్ యూ ఆల్సో డూ. అండ్ నేను ఎవరినైనా మర్చిపోతే ఐఎమ్ రియలీ సారీ అండి, నేను ఇంకా మాట్లాడలేకపోతున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, కమల్ గారి ఫ్రెండ్స్ అందరూ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మీ సమయం తీసుకుని ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ. హోప్ యూ ఆల్ హ్యావ్ అ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ తన్వి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు నువ్వు ఇంట్రోవర్ట్ అని చెప్పింది? బేసిక్గా నువ్వే కదా. ఇంత అందంగా చక్కగా మాట్లాడి థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యా ప్లీజ్. అండ్ ఇప్పుడు శ్రీకమల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వరకు అందరూ ఏదైతే మాట్లాడారో నేను ఇంట్లో ప్రిపేర్ అయ్యి వచ్చాను. మళ్ళీ సేమ్ రిపీట్ కొడుతున్నాడు ఏంట్రా అని అనుకోవద్దు. సో బ్రీఫ్గా చెప్పేస్తాను. మా డైరెక్షన్ టీమ్ డిపార్ట్మెంట్ మొత్తం పనిచేసిన వాళ్ళందరూ చాలా థ్యాంక్స్. కాళీ అంకుల్, వంశీ, సురేంద్ర, గౌరీ అందరికీ, ఇట్లా కెమెరామెన్ గారికి, అండ్ ఆర్ఆర్ ధ్రువన్ గారు అండ్ హిస్ టీమ్, మ్యూజిక్ చేసిన వాళ్ళందరూ, అండ్ అదితి, లిప్సిక గారు, వీళ్ళందరూ చాలా బాగా పాడారు. మాకు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆల్ ది స్టంట్ కొరియోగ్రాఫర్స్ అండ్ డాన్స్ కొరియోగ్రాఫర్స్. చాలా 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 అనుకున్న టైం కంటే కూడా చాలా తొందరగా అయిపోయింది. అండ్ ఫస్ట్లీ సారీ మర్చిపోయాను, సాయి దుర్గ తేజ అన్న గారికి చాలా చాలా థ్యాంక్స్. దిస్ మీన్స్ అ లాట్ యూ డూయింగ్ దిస్. అండ్ మీరు ఇందాక అన్నారు నాకు ఎవరు ఫ్యాన్స్ లేరని. నేనే మీ ఫ్యాన్ అన్నా, నువ్వు ఆ మాట ఎలా అంటావు? అండ్ మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయటం నాకు ఇది మోస్ట్ మెమరబుల్ ఈవెంట్. ఇది నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి ఉండడం, న్యూ కమర్స్గా నాకు తన్వికి ఉండడం చాలా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అట్ ది సేమ్ టైం August 2nd రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూసి థరోగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్. ఎందుకంటే అందరూ ఇచ్చే స్పీచ్లో ఎక్కడో చిన్న రెపిటేషన్ ఉంటుంది. సో అన్న
డాడీ గురించి మాట్లాడితే బాగుంటుంది అన్న. డాడీ గురించి అదొకటి మర్చిపోవద్దు ప్లీజ్. ఆయన నా దేవుడు. నేను ఆయన గురించి ఎక్కువ బయట మాట్లాడి ఆయనకి యూనో అది ఐ జస్ట్ కీప్ ఇట్ ఇన్సైడ్ మై హార్ట్. ఆయనకి నేను ఏం చేయాలనుకుంటున్నానో ఆయన పేరు నిలబెట్టాలి. అండ్ I'll do that, and I just want to keep it very personal. I don't want to talk about all that. And Seerath garu, thank you so much. Meeto pani cheyadam, it was my pleasure. Meeto dance cheyadam, మీ స్పీడ్ మ్యాచ్ చేయడం. అండ్ ఈ సాంగ్ మీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ తన్వి ఆకాంక్ష, ఐ వాంట్ టు టెల్ యువర్ పేరెంట్స్, సార్, మ్యామ్, చాలా బ్యూటిఫుల్గా తన్ని పెంచారు. యూ బాట్ హర్ అప్ సో వెల్. తను మాకు ఎంత కంఫర్టబుల్గా పనిచేసిందంటే మా సినిమాలో మా డాడీ చెప్పినట్టు షీఈ్ అ నో ప్రాబ్లం గర్ల్. ఏది చెప్పినా రెడీ నేను చేసేస్తా అని అంత బాగా చేసింది. అండ్ తనకు అంతే మంచి పేరు వస్తుంది. షీఈ్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్. నీతో మళ్ళీ పనిచేయాలని కోరుకుంటున్నాను. అండ్ తేజ, శ్యామ్, ఈ సినిమాకి మీ ఇద్దరు కూడా వెనకాల సాలిడ్ పిల్లర్స్లా ఉన్నారు. మా చెల్లితో నేను ఎక్కువ అంత ప్రేమగా మాట్లాడడం నాకు చాలా కొత్తగా ఉంది. బట్ అయినప్పటికీ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వెనకాల ఉండి ఒక సాలిడ్ పిల్లర్ లాగా సపోర్ట్ చేసినందుకు. అండ్ మా అందరు సాలిడ్ పిల్లర్ మా అమ్మ. మమ్మల్ని ఇంట్లో ఎప్పుడు నవ్విస్తా, ఎప్పుడు యూనో సరదాగా మేమందరం ఇంత హ్యాపీగా ఉన్నామంటే కారణం ఆవిడే. మమ్మల్ని అంత బాగా చూసుకుంటారు, అంత బాగా నవ్విస్తారు. అండ్ ఆల్సో మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ ఇప్పటి నుంచే కాదు, చిన్నప్పటి నుంచి ఉంది, స్కూల్లో ఫెయిల్ అయిన దగ్గర నుంచి కూడా. సో ఐ హోప్ మీ అందరికీ సినిమా బాగా నచ్చుతుందని కోరుకుంటూ August 2nd థియేటర్స్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీకమల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీ కెరియర్లో ది బెస్ట్ సినిమాగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దాము డైరెక్టర్ గారిని అండ్ అలానే ప్రొడ్యూసర్ గారిని. దానికంటే ముందు ఆయనకు సంబంధించిన ఏవీని చూసేద్దాం. కెన్ వి హ్యావ్ విజయ్ భాస్కర్ గారు ఏవి ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? సినిమాలో చెప్పదలుచుకున్న పాయింట్ ని తనదైన స్టైల్లో హ్యూమరస్ గా చెప్పడమే కాదు, థాట్ ప్రొవోకింగ్ గా చెప్పే దర్శకులలో అగ్రస్థాయిలో ఉంటారు సీనియర్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారు. ఆయన సినిమాలు చూడచక్కగా ఉంటాయి. అంటే ఫ్యామిలీ అంతా కూర్చుని హ్యాపీగా చూసేలా అన్నమాట. ఒకసారి కాదు, మల్లీశ్వరి సినిమా లాగా మళ్ళీ చూసేలా ఉంటాయి. నువ్వే కావాలి అయినా, నువ్వు నాకు నచ్చావు సినిమా అయినా కామెడీ పంచులతోనే కాదు, ఆడియన్స్ ని ఎమోషనల్ గా కూడా టచ్ చేస్తాయి. 5 ఏళ్ళు పెంచారు కాబట్టి నేను అమెరికా వెళ్ళి 10 ఏళ్ళు డబ్బులు పంపిస్తే లెక్క సరిపోద్ది. చెల్లు, ఇదేమన్నా బిజినెసా? ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళి డబ్బులు సంపాదించి కారు కొంటాను, దాని పక్కన నిలబడి ఒక ఫోటో తీయించుకొని పంపించాలి. అంతేగాని దాంట్లో మా నాన్న ఎక్కించుకొని తిరగలనా? లేదు. అదే మా ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటే కనీసం మా నాన్న స్కూటర్ ఎక్కించుకొని తిప్పగలను. అది నాకు హ్యాపీగా ఉంటుంది. మా నాన్నకి జ్వరం వస్తే అమెరికా నుంచి ఫోన్ చేసి ట్యాబ్లెట్ వేసుకున్నానా అని మాత్రమే చెప్పగలను. అదే ట్యాబ్లెట్ నా చేతితో వేసి పక్క నుండి చూసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. తన డెబ్యూ అయిన ప్రార్థన సినిమాతో సినీ ప్రస్థానం మొదలుపెట్టి టాలీవుడ్ కి మంచి సెన్సిబుల్ డైరెక్టర్ దొరికారనే కాన్ఫిడెన్స్ ని ఆడియన్స్ కి ఇచ్చారు విజయ్ భాస్కర్ గారు. స్వయంవరం సినిమాతో ఎంత డిఫరెంట్ గా, ఇంట్రెస్టింగ్ గా ఒక మూవీని సెల్యులాయిడ్ పై ఆవిష్కరించవచ్చో చూపిస్తూ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు ఆయన. ఏ మగాడైనా చూడండి, అమ్మాయిని 5ంటికి కలుస్తానంటే 1 గంట ముందే అక్కడ ఉంటాడు. అదే పెళ్ళవగానే 6ంటికి ఇంటికి వస్తానన్నవాడు 8ంటికి వస్తాడు. ఎందుకని? పెళ్లికి ముందు ప్రేయస్ని ఏమైనా అంటే తన ముఖం చూడదేమోనన్న భయం. అదే పెళ్ళైతే తిట్టినా కొట్టినా పెళ్ళం ఎక్కడికి పోదనే నమ్మకం. ప్రేమలో ఉన్న గౌరవం పెళ్లిలో లేదు డాడీ. ప్రేమలో ఒకరి మీద ఒకరికి అభిమానం ఉంటుంది, పెళ్లి తర్వాత ఒకరి మీద ఒకరికి అధికారం వస్తుంది. ప్రేమకి యాంటీ క్లైమాక్స్ పెళ్లి, అనురాగానికి సమాధి పెళ్లి, అపార్థాలకి పునాది పెళ్లి. మాస్ హీరోని మన్మధుల్లా చూపించిన అమ్మాయిలకి ప్రేమించడానికి టైం ఉంటుంది కానీ పెళ్లి చేసుకోవడానికి ధైర్యం ఉండదు. ప్రేమించినప్పుడు పెద్దవాళ్ళు గుర్తుకురారు, పెళ్లి చేసుకున్నప్పుడు ప్రేమించినవాడు గుర్తుకురాడు. పిన్ని, అబ్బాయిలు ప్రేమించడానికి తక్కువ టైం పట్టొచ్చు, కానీ మర్చిపోవడానికి ఒక జీవితం పడుతుంది. అదే అమ్మాయిలు ప్రేమించడానికి ఎక్కువ టైం పట్టొచ్చు, కానీ ఒక్క క్షణంలో మర్చిపోతారు. మెగాస్టార్ తో జై చిరంజీవి చేసిన ప్రేక్షకులు జై కొట్టారు, బాక్స్ ఆఫీస్ హిట్స్ ఇచ్చారు. పెద్దవాళ్ళకి తెలియకుండా చేసుకుంటున్నారా? పాపం, ఇలాంటప్పుడే అమ్మ పక్కనుంటే బాగుండు అనిపిస్తుంది. ఊరుకోమ్మా, ఓ పిల్లాడో పుడితే అన్ని సర్దుకుంటాయి. తను పెళ్లి కూతురు. మరి ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తోంది? తను నేను ప్రేమించుకున్నాం, తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు.
ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదు? సాక్ష్యం లేదు. ఆ? సాక్షి సంతకం పెట్టడానికి వేరే వాళ్ళు దొరక్క ఓ జీసస్. తీసే ప్రతి సినిమాలో ఓ కొత్తదనం చూపిస్తూ సరికొత్తగా ప్రేక్షకులకు ప్రెజెంట్ చేసే విలువైన వర్సటైల్ డైరెక్టర్ ఆయన. సహజంగా స్టార్ హీరోలకు ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు. మన విజయ్ భాస్కర్ గారి సినిమాలకు మాత్రం ఎందరో స్టార్ హీరోలు ఫ్యాన్స్ అంటే అతిశయోక్తి కాదు. స్క్రీన్ ప్లే, లైటర్ వేలో ఆయన సినిమాలో ఇచ్చే మెసేజ్ నిజంగా ఓ వండర్. ట్రాన్స్ఫార్మర్లకి అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కరెంటు తీగలెక్క ఆడుకుంటానంటావంటే కాకిలా మాడిపోతావు. ఆయన సినిమాలు ఇప్పటికీ బుల్లితెరపై వస్తుంటే అంతా కళ్ళప్పటి నుంచి చూస్తారనేది వాస్తవం. అందుకే విజయ్ భాస్కర్ గారికి ఫిల్మ్ అవార్డు కూడా ఎప్పుడో వచ్చింది. సో ఇప్పుడు విజయ్ భాస్కర్ గారి డైరెక్షన్ లో ఉషా పరిణయం సినిమా రాబోతోంది. తన తనయుడితో తీసిన ఈ సినిమా విజయ్ భాస్కర్ గారికి మరో సూపర్ హిట్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నుండి హాయిగా నవ్వుకునే ఇంకెన్నో సినిమాలని ఆశిస్తున్నాం సార్. ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ ఉషా పరిణయం టీమ్. Yes, that's amazing AV about Vijay Bhaskar garu. So ఇప్పుడు గట్టిగా చప్పట్లతో పిలిచేద్దాం మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అండ్ లెజెండరీ డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారికి సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికిస్తున్నాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సాయి దుర్గా తేజ్. యు ఆర్ ఎ రియల్ హీరో. ఎందుకంటున్నానంటే వెన్ యూ స్టాండ్ అప్ ఫర్ సంథింగ్ యు బికమ్ ఎ రియల్ హీరో. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. 14 ఏళ్ల తర్వాత సాయిని చూస్తున్నాను. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి నిర్మాణంలో సాయి ధరమ్ తేజ్ని నేనే ఇంట్రడ్యూస్ చెయ్యాలి అనుకోకుండా తప్పింది. అది జరగలేదు. అది ప్రేమ కావాలి కదా సార్. అదే సినిమా ఆదితో ప్రేమ కావాలి అని తీశాను. అండ్ ఇంత గుర్తుంది. అది బేసిక్గా షిఫ్ట్ అయినది. అంతే. అది రే చేయాలి. అవును. నేనేమో ప్రేమ కావాలి చేయాలి. అదేమో ప్రేమ కావాలి చేస్తాను. నేను రే చేశాను. అవును. ఆ రోజు ఎలా ఉన్నాడు సాయి, ఈ రోజుకి అలాగే ఉన్నాడు. అదే వినయం, అదే సంస్కారం. రియల్లీ అంటే నేను చిరంజీవి గారి దగ్గర ఆయన ఎంత ఎఫెక్షనేట్గా ఉన్నారో మళ్ళీ అంత సాయి దగ్గర చూశాను. థ్యాంక్ యూ సో మచ్ నా కొడుకుని తన్విని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. అండ్ బేసిక్గా ఈ సినిమా గురించి నేను ముందు బిల్డప్ ఇవ్వటం నా నైజం కాదు, కానీ ది వే వీ మేడ్ దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ మెమరబుల్. వీళ్ళందరూ నాకు ఎంతో హెల్ప్ చేశారు. ఆల్ మై టెక్నీషియన్స్, ఈచ్ అండ్ ఎవ్రీబడి అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్. అలాగే మ్యూజిక్, ధ్రువన్ ఇంతకుముందు సినిమాలు చేసినా కూడా నా కోసం ఏంటో మేము కనెక్ట్ అయ్యాం. స్టోరీ అంతా విని ఈ సినిమాని ఒక లెవెల్కి తీసుకెళ్ళాడు తన మ్యూజిక్తో. సతీష్ కెమెరా, ఎవ్రీబడి. సతీష్ కెమెరా ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే తనది. ఇందాక కమల్ చెప్పినట్టు నేను షార్ట్ చెప్పి ఇంకో షార్ట్ రెడీ అయ్యేలోపు తను రెడీగా ఉంటాడు, ఇంకో షార్ట్ నేను ప్రిపేర్ అయ్యేలోపు. అట్లా వండర్ఫుల్ యాక్టర్స్. శివాజీ గారు, ఆమని గారు, ఆలీ గారు, వెన్నెల కిషోర్ అండ్ ఫనీ అనే ఆయన. ఈయన నాకు, నేను స్క్రిప్ట్ అంతా రాసుకునేటప్పుడు ఆయనే నాకు తోడుగా ఉంది. అండ్ ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిల్మ్. సీరత్, నేను ఐ జస్ట్ సా హర్. నాకు ఇన్ఫ్యాక్ట్ కమల్లా ఇంట్రడ్యూస్ చేశాను. డాడ్ ఇలా ఎతుకుతున్నప్పుడు ఇలా సీరత్ చూడండి ఒకసారి అని తను చెప్పిన తర్వాత నేను చూశాను. నాకేదో అనిపించింది. అందుకని ఈ సాంగ్లో తను ఇంట్రడ్యూస్ చేసి చాలా బాగుంటుంది. తనలో ఉన్న ఏదో ఫైర్ ఉంది. అండ్ ఆ సాంగ్ మీరు చూసిన తర్వాత యూ విల్ అగ్రీ విత్ మీ. ఇక తన్వి గురించి అయితే, షీ ఈజ్ ది స్వీటెస్ట్ గర్ల్. నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ నాకు తెలుసు సతీష్. ఆల్రెడీ సినిమా అంటే ఏంటో తనకు తెలుసు, ఎలా ఉంటుంది, మనకు కంఫర్టబుల్గా ఉంటుందా. అంత కంఫర్టబుల్గా ఉన్న
నేను చాలామందిని ఇంట్రడ్యూస్ చేశాను, బట్ దిస్ గర్ల్ ఈజ్ ది స్వీటెస్ట్ అండ్ యాజ్ కమల్ సెడ్ ఎర్లియర్, నో ప్రాబ్లం గర్ల్. కాశ్మీర్లో ఎంత కష్టం అంటే నేనే అడిగేవాడిని, తనవి కొంచెం వెయిట్ చేద్దామా, షార్ట్ మార్చమంటావా అని. ఎప్పుడు తనకి అసలు నో కంప్లైంట్స్. అంత చల్లు అలా చేసింది, ఇక్కడ చూస్తే వణికిపోతుంది, మరి కాశ్మీర్లో ఎలా చేసే సాంగ్. అండ్ నాకు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వీళ్ళందరూ సపోర్ట్ ఉంటే కాకుండా నాకు స్పెషల్ పర్సన్ వెంకట్, మై బ్రదర్. ఒకసారి నుంచోని చూపించండి. అండ్ నుంచో రత్నకుమార్, మై బ్రదర్ ఇన్లా. వీళ్ళందరూ దే ఆర్ గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ. అట్లాగే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. అండ్ నా ప్రొడ్యూసర్, నా వైఫ్ అనిత, మా మరదలు సునీత. అండ్ వాళ్ళందరూ, అంటే వీళ్ళందరి సపోర్ట్ వల్లే నేను సినిమా చేయగలిగాను. చాలా అసలు నాకు ఎటువంటి పెయిన్ లేకుండా నా డాటర్, నా స్టాఫ్, కాళీ నన్ను కాపాడారు, ఆల్ మై స్టాఫ్. అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. అలాగే మా మేనేజర్లు రామరాజు గారు అండ్ ఎవ్రీబడి. అండ్ ముఖ్యంగా టీ సిరీస్ రాజుగారు ఉన్నారండి. రాజుగారు మా సాంగ్స్ ఆయన చూసి చాలా, అంటే టీ సిరీస్తో మేము టైఅప్ అవడానికి ముఖ్య కారణం ఆయన వచ్చి సాంగ్స్ అన్నీ చూసి చాలా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అట్లాగే ఆల్ మై లిరిక్ రైటర్స్ అండ్ అదితి వాయిస్ విన్న వెంటనే ఒక్కసారి ఫాస్ట్ విన్నాను. గాడ్ బ్లెస్ యూ. లిప్సికా సూపర్బ్. అసలు మనకి ఇంత టాలెంట్ పెట్టుకుని మనం ఎందుకు బయట నుంచి ఇంకో సింగర్స్ని తీసుకురావాలి అన్న ఉద్దేశంతోనే ధ్రువన్తో పాడించాను. ధ్రువన్నే లేదు సార్, మనం ముంబై సింగర్స్ని పెట్టుకుంటే మన మార్కెటింగ్ బాగుంటుంది అన్నాడు. నాకు మార్కెట్తో పని లేదు, నాకు మార్కెట్ కాదు కావాల్సింది, ఓన్లీ వర్త్ కావాలి. తనకున్న రేంజ్ యాజ్ ఎ సింగర్ నేను చాలా సాటిస్ఫై అయ్యాను. అండ్ మీరందరు పిక్చర్ చూసిన తర్వాత, సినిమా చూసిన తర్వాత యూ విల్ అగ్రీ విత్ మీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్పెషల్గా నేను మెన్షన్ చేయాలి. అండ్ ఫైట్ మాస్టర్స్, కొరియోగ్రాఫర్స్, ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఫైనల్లీ, అంటే అందరు ఎక్కువ చెప్పేశారు, నేను మళ్ళీ అవన్నీ రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ సాయి, సో స్వీట్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. I bless you with all my heart. Thank you. Bye. Good night. సీరత్ గారిని, యా ప్లీజ్ సెండ్ విజయ్ భాస్కర్ గారిని అండ్ శ్రీ కమల్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ సుప్రీం హీరో, ఆర్ వెరీ ఎనర్జెటిక్ హీరో, ఆర్ జీరో యాటిట్యూడ్ హీరో సాయి దుర్గతేజ్ గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. విరూపాక్ష బ్రో అంటూ 100 కోట్ల క్లబ్లోకి జాయిన్ అయ్యి మళ్ళీ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారా ఇంకొక సినిమాతో మనల్ని పలకరించడానికి రెడీ అయినటువంటి సాయి దుర్గతేజ్ గారికి సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్నాం వేదిక మీదకి. ఎస్, అండ్ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా. మిడిల్లో నిల్చోరా అండి, మిడిల్ యా. ఛానల్స్ కోసం అండ్ అలానే బిగ్ టికెట్ లాంచ్ అవ్వాల్సిందిగా సాయి దుర్గతేజ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. కెన్ వీ హ్యావ్ అ బిగ్ టికెట్? యా, సో ఉషా పరిణయం బిగ్ టికెట్ని లాంచ్ చేస్తున్నారు సాయి దుర్గతేజ్ గారు.
అండ్ విజయ్ భాస్కర్ గారు కూడా ప్లీజ్ జాయిన్ అవ్వరా పిక్చర్ కోసం. ఓకే, సో ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారి తాలూకా సాయి దుర్గ తేజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను డిప్యూటీ సీఎం నేను డిప్యూటీ సీఎం గారి తాలూకా కాదండి, తనవికి అన్నయ్యగా వచ్చాను. ఒక మామూలు మనిషిని. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ భాస్కర్ గారి గురించి చెప్పాలండి. ఐ వాజ్ సపోజ్ టు డూ ప్రేమ కావాలి సినిమా. నేను ఆయన డైరెక్షన్లో నేను ఇంట్రడ్యూస్ అవ్వాలి సార్. అది విధిలో రాసి పెట్టిందంటే ఆది వచ్చి రేజ్ చేయాలి, ఆది వచ్చి ప్రేమ కావాలి చేశాడు, నేనేమో రేజ్ చేశాను. సో అలా షిఫ్ట్ అయిపోయింది అన్నమాట. బట్ సార్ ఇట్స్ సో హ్యాపీ టు సీ యూ సార్. అండ్ అలాగే కమల్ వచ్చేసి నాకు జిమ్లో పరిచయం అండి. హీ వాజ్ వర్కింగ్ అవుట్ విత్ మీ, నాతో పాటు వర్కౌట్ చేసేవాడు ఆల్మోస్ట్ ఒక 3 hours నాతో పాటు. అప్పటి నుంచే కొద్దిగా బాగా వెరీ హార్డ్ వర్కింగ్ ఫెలో. సో వెరీ వెరీ హ్యాపీ దట్ హీస్ గెటింగ్ లాంచ్డ్ విత్ హిస్ ఫాదర్స్ డైరెక్షన్. చాలా హ్యాపీగా ఉంది. అండ్ సిరత్ గారు, ఐ బీన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ డాన్స్. మీరు రన్ రాజా రన్లో ఒక సింగిల్ షాట్ చేసుకుంటూ వచ్చారు కదా. సో from that I've been a huge fan of your dance. So lovely seeing you here. And music director R.R. Dhruvan garu, ఈయన నా సినిమాలో ఒక పర్టికులర్ సాంగ్కి లిరిక్స్ రాశారండి. ఆ సాంగ్ నాకు నిజంగా నా లైఫ్ లాంగ్ యాంథమ్ అయిపోయింది ఇప్పుడు. సో అది పాత అదే. సో అది లైఫ్ లాంగ్ యాంథమ్ లాగా నో పెళ్ళి అనే సాంగ్ అలా అయిపోయిందండి. సో ఆల్ ది బెస్ట్ మ్యాన్, విషింగ్ ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా చెల్లి గురించి చెప్పాలి. తన్వి రండి అన్న, రండి. చెప్పమా. Come, Mama. Come. ఈయన సతీష్ అన్న అండి, నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. అండ్ ఇండస్ట్రీలో అప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్నారు ఆయన. మా ఫ్యామిలీ మొత్తం ఉంది. సో అలాగే ఆయన సతీష్ అన్న వచ్చేసి నాకు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ నుంచి ఆయన నా సినిమాలు చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 10 years అన్న, 10 years. సో వెరీ వెరీ హ్యాపీ దట్ హిస్ డాటర్ హ్యాస్ బికమ్ అ హీరోయిన్. అండ్ తిన కూడా ఏదో మా రికమెండేషన్తో వచ్చింది కాదండి. తను షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ అదర్ హీరోస్కి వాళ్ళ షో రీల్స్ చేస్తూ అవన్నీ చేసుకుంటూ వచ్చింది. తను చాలా కష్టపడింది తను. సో వెరీ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూరా. గాడ్ బ్లెస్ యూ. అండ్ కీపింగ్ ఆల్ దిస్ సైడ్, కొత్త వాళ్ళు సినిమాలు చేస్తున్నారు, అది ఏంటి ఎలా ఉంటుందో తెలియదు మనకి. సో మీరందరూ థియేటర్కి వెళ్ళి మీరు బ్లెస్ చేస్తే ఇట్ బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద హోల్ ఇండస్ట్రీ అండి. సో దయచేసి మీరు August 2nd ఉషా పర్ణయం సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మీరందరూ వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అలాగే మా విజయ్ భాస్కర్ గారికి మంచిగా టికెట్లు మాత్రం తగలండి బాగా. అండ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ కమింగ్ హియర్ అండి. అండ్ అలాగే మీడియా వారు అందరికీ చాలా థ్యాంక్స్. మీరందరూ వచ్చారు, మీరందరూ సపోర్ట్ చేశారు సినిమాకి. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అండ్ తప్పకుండా మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు హెల్మెట్ మాత్రం ధరించండి ప్లీజ్. ఇట్స్ అ కైండ్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ సాయి దుర్గ తేజ్ గారు. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో August 2nd వరల్డ్ వైడ్గా ఉషా పరిణయం రిలీజ్ అవబోతుంది. ప్లీజ్ వెళ్ళండి, మీ రివ్యూస్ అన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ తేజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. Oh my God, that's so lovely. Thank you.